గోవాలో రియల్ డాల్ఫిన్స్‌ని చూడొచ్చా? ఇప్పుడే తెలిసిపోతుంది మీకు. దాంతో పాటు అక్కడికెలా వెళ్ళాలి, ఇంకా అక్కడ ఏమేమి చూపిస్తారో మొత్తం అంతా ఈ వీడియోలో చెప్పేస్తాను. హలో గైస్, దిస్ ఈజ్ ప్రహల్ల. వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీ స్టోరీ 16. మీకు నా వీడియోస్ నచ్చితే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఊబర్, ర్యాపిడో ఏముండవు. కాబట్టి మనం ముందు క్యాబ్ బుక్ చేసుకొని ట్రావెలర్స్ ద్వారా మనం స్టార్ట్ అయితే అయిపోయాము. ఆయన డాల్ఫిన్ స్పాట్‌కి ఫస్ట్ తీసుకెళ్తానని చెప్తున్నారు. ఇక్కడ మీరు చూస్తుంది టైటన్ గేట్ అనమాట. ఇక్కడ నుంచి వెళ్తుంటే ఆయన ఈవినింగ్ ఒక క్రూజ్ ప్రోగ్రామ్ ఉంటుంది. దానికి వెళ్తారా అని చెప్పి అడుగుతున్నారనమాట. డిన్నర్ క్రూజ్, సన్సెట్ క్రూజ్ 2 ఉంటాయి. సన్సెట్ అయితే 500, డిన్నర్ అయితే 1300 వరకు పడుతుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. నేను ఆల్రెడీ వెళ్ళాను. ఆ వీడియో కూడా పెట్టాను. ఒకసారి వెళ్ళి ఆ క్రూజ్ వీడియో కూడా చూసేయండి. అండ్ నెక్స్ట్ మనం కోకో బీచ్ దగ్గరికి వచ్చేసామన్నమాట. కోకో బీచ్ దగ్గర నుంచి ఒక స్పాట్ ఉంది. ఇంకో స్పాట్ ఏమో ఫోర్ట్ దగ్గర నుంచి ఉందన్నమాట. మనం కోకో బీచ్కి వెళ్ళగానే అక్కడ మొత్తం షాప్స్ అన్ని ఇప్పుడిప్పుడే సర్దుతున్నారు. డాల్ఫిన్స్ కనిపించాలంటే మార్నింగే రావాలి. షాప్స్ తర్వాత చూద్దాం కానీ ముందు వెళ్ళి టికెట్స్ అనేది తీసేసుకుందాము. ఒక్కొక్కరికి 400 రూపీస్ అనేది పడుతుంది. చిన్నపిల్లలు 3 ఇయర్స్ అయితే కనుక దానికన్నా పెద్దవాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. క్యాష్ ఉండాలి మీ దగ్గర. అవి తీసుకొని ఇంకా ఏమేమి ఉన్నాయా అని చెప్పి చూసాము. మొత్తం 5 స్పాట్స్ చూపిస్తారంట. మనం లోపలికి వెళ్ళాక అన్నీ ఉన్నాయో లేదో చూద్దాము. మనం వచ్చేసరికి బోట్ అనేది మొత్తం స్టార్ట్ అయిపోతుంది. మనం ఖచ్చితంగా లైఫ్ జాకెట్ అనేది వేసుకోవాలి. ఇంకా మేము స్టార్ట్ అయిపోయి వెళ్ళి కూర్చున్నాము. మనకి చుట్టూరి ఎటు సైడ్ చూసినా బోట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. కోకో బీచ్లో మాత్రం ఇన్ని బోట్స్ అనేది చూసాము. ఫైనల్లీ స్టార్ట్ అయ్యాము. మనం మ్యాండేటరీ సెల్ఫీస్ అనేవి తీసేసుకుని ఇంకా మనం లోపలికి అనేది వెళ్ళిపోతున్నాము. అక్కడ ఒక్కొక్క దాని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ముందు ఇక్కడ ఏమేమి ఉంటాయా అని చెప్పి ఫస్ట్ వన్ డాల్ఫిన్స్ చూపిస్తారు. అండ్ సెకండ్ సెంట్రల్ జైల్ చూపిస్తారు. ఫోర్ట్ చూపిస్తారు. లైట్ హౌస్ చూపిస్తారు. అండ్ నెక్స్ట్ మిలీనియర్ ప్యాలెస్. ఈ 5 చూపిస్తారనమాట. ఫస్ట్ స్పాట్ మిలీనియర్ ప్యాలెస్. దీన్ని 80 crores చేశారంట. మొత్తం అంతా అండర్ గ్రౌండ్ ప్యాలెస్. దీని పేరు జిమీ హౌస్. దీంట్లో ఏమేమి మూవీ షూటింగ్స్ అయినాయో మొత్తం అన్ని చెప్తున్నారనమాట. ఆయన మాటల్లోనే వినండి. 80 करोड़ का बंगला है सर। बंगले का नाम सर जिमी हाउस। पूरे का पूरे बंगला अंडरग्राउंड बंगला है सर। इसमें हिंदी मूवी शूटिंग हुआ था सर। हसीना मान जाएगी। దగ్గర తీసుకెళ్తారని చెప్పి అనుకున్నాము, కానీ తీసుకెళ్లేదు. దూరం నుంచే చూపించేసి తర్వాత నెక్స్ట్ స్పాట్కి అని చెప్పి తీసుకొచ్చారనమాట. సెకండ్ స్పాట్ వచ్చేసరికి సెంట్రల్ జైలు. ఇది గోవా మొత్తానికి సెంట్రల్ జైలు అంట. ఇది కూడా మొత్తం అంతా అండర్ గ్రౌండే అది చెప్తున్నారనమాట. దాని తర్వాత థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేసెస్కి తీసుకువెళ్లకుండా ఇక్కడి నుంచి పైనే మీకు కనిపిస్తున్నాయి అని చెప్పి అక్కడే మనకి ఫోర్ట్ అనేది చూపించేశారు. మీకు ఎడ్జ్లో వాల్ కనిపించి మొత్తం అందరూ నుంచున్నారు కదా, అదే ఫోర్ట్ అని చెప్పారు. వెనకాల మీకు వైట్ కలర్ లైట్ కనిపిస్తుంది కదా, అదే లైట్ హౌస్. మీకు నైట్ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు కనిపించట్లేదు అని చెప్పి అక్కడ ఏమైతే మూవీ షూటింగ్స్ అయ్యాయో అన్నీ చెప్తున్నారనమాట. అవి చెప్పేశాక మేము ఇక్కడితో చాలా డిసప్పాయింట్ అయిపోయాము. ప్లేసెస్ ఎట్లకి తీసుకెళ్లకుండా దూరం నుంచే చూపించేసి చెప్పేస్తున్నారు అంతే. ఓన్లీ ఒక్క స్పాట్లోనే 3 ప్లేసెస్ అనేవి ఇక్కడే ఉన్నాయని చెప్పి చూపించేశారు. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ మనం వచ్చింది డాల్ఫిన్స్ చూడటానికి కదా, ఫైనల్లీ అక్కడ చూడటానికి వెళ్దామని చెప్పి మళ్ళీ లోపలికి తీసుకెళ్లారు. అప్పుడు డాల్ఫిన్స్ అనేవి కనిపించడం స్టార్ట్ అయినాయి. ఎర్లీ మార్నింగ్ అయితేనే కనిపిస్తాయంట. అవి కూడా చాలా దూరం నుంచే కనిపించినాయి. మనం దగ్గరికి వెళ్ళేసరికి డాల్ఫిన్స్ అనేవి వెళ్ళిపోతున్నాయి. మనకి ఇంకా వీడియోస్లో వాటిలోనే కొంచెం నీట్గా ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది. అక్కడ దగ్గరికి వెళ్ళిన దూరంగా ఉండటం వల్ల సరిగ్గా కనిపించలేదు. సో నాకు వర్తా ఇది అని చెప్పి అడిగితే నేనైతే నాట్ వర్త్ అనే చెప్తాను. ఇది మొత్తం అంతా 40 minutes. మనకి లోపలికి వెళ్ళడానికి 20 minutes పట్టేస్తుంది. అక్కడ 10 minutes ఉంటాము. మళ్ళీ బ్యాక్కి వచ్చేస్తామన్నమాట. అక్కడ ఒక బోట్ వెళ్తుంది. దాని నిండా ఫుల్ బర్డ్స్ ఉంది కదా. ఇప్పుడు కూడా లోపలికి బోట్స్ అనేవి వెళ్తున్నాయి. మనమేమో బయటకు వచ్చేసాము. ఇది వర్తా కాదా? మీరు మొత్తం వీడియో అంతా చూసారు కదా, చెప్పండి. నాకైతే అస్సలు వర్త్ కాదనిపిస్తుంది. నేను డాల్ఫిన్స్ని సరిగ్గా చూడలేదు. అక్కడ ప్లేసెస్ని కూడా సరిగ్గా చూపించకుండానే బయట తీసుకొచ్చారు. అందరూ వెళ్ళిపోతున్నారు. నేను ఒక్కదాన్ని బోట్లో ఉన్నానని హస్బెండ్ గారు వెయిటింగ్. కిందకి దిగ్గానే మా తమ్ముడు వాటర్తో ఫుల్ తడిపేస్తున్నాడు. మా మమ్మీని ఫోటో తీస్తాను ఆగు అని చెప్పి అంటే మొత్తం నా చీర తడిచిపోతుంది అని చెప్పి బయటకు పరిగెట్టేస్తుంది అనమాట. అండ్ ఫైనలీ బయటికి అయితే వచ్చేసాం మనము. ఇక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో ఏమేమి చూపిస్తారో ఇక్కడ ముందు మెన్షన్ చేశారు కదా, ఇందులో చూడండి ఒక్కడు కూడా సరిగ్గా చూపించలేదు. కాబట్టి నాకు నాట్ వర్త్ ఇట్ అని చెప్పి అనిపిస్తుంది. ఇంకా షాపింగ్స్ దగ్గరికి వెళ్దాము. షాపింగ్స్ దగ్గర ఈ ప్రైజెస్ ఎలా ఉన్నాయంటే ఒక టాప్ 500 to 600, మరి అంటే మంచి క్వాలిటీలో అయితే కనుక 1200 నుంచి 1500 ఆ కాస్ట్ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఇక్కడ బొమ్మలు చూసేసి ఇంకా బయటకు అనేది మేము వెళ్ళిపోతున్నాము. ఒక 2 టీ-షర్ట్స్ తీసుకొని ఇక్కడ మొత్తం స్పెడ్స్, హ్యాట్స్ ఉన్నాయి. ఎందుకంటే సమ్మర్ కదా, ఇప్పుడు వేడి చాలా ఉంటుంది. అయితే మేము ఫోర్ట్కి వెళ్తుంటే ఇక్కడ నుంచి కూడా డాల్ఫిన్ స్పాట్ ఉందని చెప్పి కనిపించింది. ఇక్కడైతే 350 రూపీస్ అంట. అంటే 50 రూపీస్ తక్కువ అనమాట. ఎలా ఉంటుందో ఐ డోంట్ నో, బట్ ఇటు నుంచి కూడా ఒకటి ఉంది. అండ్ ఇక్కడ శివాలయం బాగుంది కదా. అంతే. నెక్స్ట్ ఫోర్త్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.